వెల్కమ్ టు రమేష్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్. మనం చేస్తున్న వీడియో వచ్చేసి ఇది ఒక ఫ్లవర్ ఫ్లవర్కి ట్రీకి సంబంధించిన నర్సరీ ప్లాంట్ నుంచి ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ నర్సరీలో ఈ ఫ్లవర్స్కి సంబంధించిన ఈ ట్రీస్ అనేది ఇక్కడ పెంచడం జరుగుతుంది. సో ఈ యొక్క ట్రీస్ని ఈ విధంగా ఈ యొక్క బొకే ఈ బాక్సులలో పెట్టి వీటిని విత్తనాలు పెట్టి ఇవి పెంచి ఎవరికైతే ఇళ్ళల్లో అవసరం ఉంటుందో వారు వచ్చి ఇక్కడికి ఈ ట్రీ సెంటర్కి వచ్చి తీసుకొని వెళ్తారు. సో ఎవరైనా వస్తారు. ఇది ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్ తిమ్మాపూర్లో హైదరాబాద్కి హైవేకి ఆనుకొని ఉంటుంది. జస్ట్ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఒక ట్రీ ప్లాంట్ అనేది. సో అన్ని రకాల ఒక ట్రీస్ అనేది వీళ్ళు ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ యొక్క ట్రీస్ అనేది ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళచ్చు. చాలా రకాల అంటే ఫ్లవర్స్కి సంబంధించినవి, ఫ్రూట్స్కి సంబంధించినవి, చాలా రకాల ట్రీస్ అనేది ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఈ యొక్క ట్రీస్ మనకి ఇళ్ళల్లో అంటే జనరల్గా చిన్న చిన్న పార్క్ లాగా మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా. సో ఆ యొక్క గార్డెన్ ఏరియాలో పెంచుకోవడానికి ఒక ట్రీస్ అనేది చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ విధంగా వీళ్ళు పెంచి ఈ యొక్క ట్రీస్ అనేది వీళ్ళు చాలా పెద్దగా ఉంది. ఇది ఒక ట్రీ సెంటర్. అన్ని రకాల పెద్దవి ఫ్రూట్స్కి సంబంధించినవి, నార్మల్ గార్డెన్కి సంబంధించినవి, ఈ అరటి చెట్లను కూడా వీళ్ళు పెంచి అమ్ముతారన్నమాట. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. ఈ యొక్క ట్రీ సెంటర్కి ఈ ఫామ్ అంటారు దీన్ని, జనరల్గా ట్రీ ఫార్మ్స్ కూడా అనొచ్చు. అన్ని రకాల చాలా రకాల ఈ యొక్క నర్సరీ, ఈ యొక్క ఫ్లవర్ ట్రీస్ అనేది ఇక్కడ ఉన్నాయి. చాలా బాగున్నాయి. సో చూడండి, ఇది డిఫరెంట్ ఇది బత్తాయికి సంబంధించింది ట్రీ ఉన్నట్టుంది. చాలా బాగుంది. ఇప్పుడే వీటికి క్రాప్ వచ్చింది, బత్తాయి క్రాప్. ఈ చిన్న చెట్టుకి క్రాప్ అనేది రాయడం జరిగింది. జనరల్గా అయితే పెద్దగా వస్తాయి. ఇది హైబ్రిడ్ అనుకుంటా. చాలా బాగుంది. ఇది స్మెల్ చూద్దాం ఏ విధంగా ఉంటుందో. మరి ఇది చాలా బాగుంది. ఓకే, ఈ ఫ్లవర్ చూడండి. ఫ్లవర్స్ అనేవి ఈ విధంగా మనం గార్డెన్ ఏరియాలో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. సో ఇవే కాకుండా చాలా రకాలైన ఈ యొక్క మొక్కలు అనేది ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇది తిమ్మాపూర్లో ఈ యొక్క ప్లాంట్ అనేది ఉంది. సో అన్ని రకాల పెద్దవి కానీ చూడండి. మనకి ఇంట్లో మన గార్డెన్కి పక్కన పెడతాం కదా చెట్లు, కొబ్బరి చెట్లు పెట్టుకుంటాం మన గార్డెన్ ఏరియాలో. అవి కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయన్నమాట. సో వీటిని ఈ విధంగా వీరు పెంచి ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వారికి అమ్మడం జరుగుతుంది. ఇవి నిమ్మ చెట్లు. ఈ నిమ్మ చెట్లు కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఈ చాలా బాగున్నాయి. మంచిగా ఏమంటారు రైతు భాషలో వీటిని తెగులు తగలకుండా మంచిగా నీట్గా వీటిని పెంచడం జరుగుతుంది. ఎలాంటి తెగులు లేదు. చెట్లు చాలా బాగున్నాయి. ఈ అరటి చెట్లు అయితే ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. కొంచెం చాలా బాగున్నాయి అరటి చెట్లు కూడా చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. ఇవి పెట్టుకుంటే మనకి ఇంట్లో గార్డెన్కి బాగుంటుంది. ఈ అరటి చెట్లు అనేది చాలా గ్రీనరీగా కనబడుతుంది. చూడడానికి లుక్ ఉంటుంది. చాలా బాగుంటాయి ఈ అరటి చెట్లు. సో పెద్ద తోటలు పెట్టి కూడా రైతులు కూడా వీటిని తీసుకొని పోతారు. పెద్దగా ఎకరాలలో పెట్టే రైతులు ఒక్కొక్కటి పెట్టుకునే వాళ్ళు కూడా వీటిని తీసుకుంటారు. వీటిని ఏమంటారంటే చూడండి, అన్ని రకాలైన
అన్ని రకాలైన మొక్కలు అనేది వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా అవసరం ఉంటే రిక్వైర్మెంట్ ఉంటే వచ్చి తీసుకోవచ్చు. సో ఇటు సైడ్ వెళ్తే కనుక ఇవి జామ చెట్లు. ఇవి జామ చెట్లు. ఇప్పుడు ఇవి చిన్నగా ఉన్నాయి. ఈ జామ చెట్లు కూడా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు. మంచిగా చిన్న చిన్న జామ చెట్లు బాగున్నాయి, మంచిగా హెల్తీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి గ్రీనరీగా. సో ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే రోజు మార్నింగు ఈవినింగు మంచి రకాలైన ఎరువులు, వాటరు అన్నీ వీటికి పోషకాలు ఇచ్చి ఈ విధంగా వీటిని పెంచడం జరుగుతుంది. అందుకే ఇంత మంచిగా నీట్గా, అంటే ఎలాంటి తెగులు లేకుండా చాలా నీట్గా ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఉన్నాయంటే వీళ్ళకి అన్ని మెలకువలు తెలుస్తాయి. ఎలా పెంచాలి, ఒక చెట్టుని ఏ విధంగా పెంచాలి, దానికి ఎప్పుడు వాటర్ ఇవ్వాలి. సో ఈ గడ్డి అనేది లేకుండా ఏ విధంగా గడ్డి అనేది లేకుండా చూసుకోవాలి, దోమ తెగులు కానీ ఎలాంటి తెగులు రాకుండా చూసుకోవడానికి వీళ్ళు జాగ్రత్తలు పడతారు, అన్ని మెలకువలు పాటిస్తారు. కాబట్టి ఈ విధంగా ఇవి మంచి నాణ్యంగా, మంచి నాణ్యతతో కూడిన మొక్కలు అని చెప్పచ్చు జనరల్ భాషలో. సో ఇలాంటివి పెడితే ఏంటంటే క్రాప్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. వీళ్ళు మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళు హైబ్రిడ్ మొక్కలు తీసుకొచ్చి పెంచడం జరుగుతుంది మార్కెట్లో. కొత్త రకాలు అంటే శాస్త్రవేత్తలు ఏవైతే కొత్తగా మార్కెట్లో రిలీజ్ చేస్తారో అవి తీసుకొచ్చి వీటిని ఇక్కడ పెట్టడం జరుగుతుంది, వీళ్ళు పెంచడం జరుగుతుంది. సో ఈ విధంగా పెంచిన మొక్కల్ని మన ఇండ్లల్లో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వారికి ఈ యొక్క మొక్కలు అనేది అమ్ముతారు. సో వీళ్ళు కొంతమంది కూలీలను పెట్టి ఈ నర్సరీని మెయింటైన్ చేస్తారు. కాబట్టి వాళ్ళు కూడా కొంత అమౌంట్ తీసుకొని, సర్టెన్ అమౌంట్ తీసుకొని దీన్ని ఒక సేలింగ్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇవి ఏంటంటే రోడ్ సైడ్న పెట్టే ట్రీస్. ఇప్పుడు గవర్నమెంట్ పెడతారు కదా రోడ్లకి ఇరువైపులా, అటు ఇటు నీడ ఇవ్వడానికి కోసం. సో ఈ విధమైన చెట్లు అనేది ఇవి రోడ్ పైన పెట్టేటి. ఇవి జనరల్గా మామిడి. సో మామిడి తోట గురించి అయితే మనకు తెలుసు. జనరల్గా మామిడి పండ్లు మనం ఎక్కువగా చాలా ఇష్టపడి తింటుంటాము. ఇక్కడ డిఫరెంట్ ఈ మామిడి పండ్లు అనేది, ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి. సో ఈ చెట్లు అనేది ఎట్లుంటాయంటే చాలా హైబ్రిడ్ చెట్లు వీళ్ళు పెంచడం జరుగుతుంది. ఇవి రైతులకు వీళ్ళు ఇస్తారు ఈ చెట్లని. వీటి రేటు అనేది ఎంత ఉంటుంది ఏంది అనేది ఈ యొక్క తోట మాలి ఇక్కడ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ చెట్లు అనేది ఏ విధంగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి ఏందనేది ఫస్ట్ చూద్దాం. చూడండి ఈ మామిడి చెట్లు ఎంత ఇట్లా ఈ విధంగా ఈ చిన్నగా పెట్టిన ఈ మొక్కలు ఇంత పెద్దగా పెరగడం జరుగుతుంది. వీటిని రైతులు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క పొలాలలో పెట్టుకుంటారు. పెట్టి మనకి ఈ రైతు ద్వారా మనకు పబ్లిక్కి ఈ యొక్క పంట ఉత్పత్తి అయిన తర్వాత పబ్లిక్ చేతిలోకి వస్తాయి ఈ పండ్లు. సో దీని వెనుక చాలా కూలీల శ్రమ ఉంటుంది వీటిని పెంచడానికి. ఈ గడ్డి తీయడం కానీ, వీటికి మందులు వేయడం కానీ. సో ఇలాంటి తోట చూడండి ఎంత గడ్డి లేకుండా ఎంత నీట్గా ఈ యొక్క తోటని ఈ విధంగా నీట్గా మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఎలాంటి తెగులు అనేది రాకుండా జనరల్గా అయితే వీటిని అంత ఆరోగ్యంగా ఈ మొక్కలు అనేది పెరుగుతుందని చెప్పొచ్చు. సో ఇక్కడ వీటిని పెంచే వీళ్ళు ఉన్నారు, తోటమాలి అంటారు వీళ్ళని. జనరల్గా తోటమాలి కానీ వీటిని పెంచే యజమాని ఉన్నారు కొంతమంది. వీళ్ళని తెలుసుకుందాం. వీళ్ళు రోజు ఇంట్లోనే పనిచేస్తారు వీళ్ళు. అమ్మ ఇప్పుడు ఈ గడ్డి రోజు వెరగకుండా చూసుకుంటారా వీటిని? అంటే ఎట్లా అమ్మ ఈ సపోర్ట్ అంటే సపోర్ట్ దీనికి సపోర్ట్ ఉంటేనే ప్లాంట్ పెరుగుతుంది. ఇది ఏం ప్లాంట్ అమ్మా? ఇది శ్రీగంధం, శాండల్వుడ్ అంటారు. శ్రీగంధం. ఇప్పుడు జనరల్గా ఈ ఎకరాలు పెడతారు చూడండి, ఇవి ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఇవేనా మొక్కలు? ఇవి ఇప్పుడు వీటి గురించి ఏమన్నా రేటు ఏమన్నా ఐడియా ఉందా అమ్మ మీకు? ఫీట్కి లెక్కనా? ఫీట్కు 70 రూపీస్ 80 రూపీస్ అని ఉంటుంది. ఫీట్నర్ అయితే 100 ఉంటుంది. హైట్ను బట్టి అమ్మ ఇది? హైట్ని బట్టి ఫీట్నర అట్లా హైట్ని బట్టి ధర నిర్ణయిస్తాడు మీ సార్.
అంతేనా? అంతే. చాలా కాస్ట్ ఉంటుందమ్మా? కాస్ట్ ఉంటుంది. ఈ విత్తనాలు కూడా చాలా కాస్ట్ ఉంటాయా? కాస్టే ఉంటాయి. ఎన్ని రోజులు మీ దగ్గర ఉంటాయమ్మా ఇవి? ఇవా మా దగ్గర చాలా ఇక కస్టమర్స్ తీసుకెళ్ళేంతసేపు మేము దీన్ని కాపాడుతూనే ఉంటాం. ఎప్పుడు కాపాడుతూనే ఉంటాం. చాలా కాస్ట్లీ అన్నమాట. సేల్ అయితే కూడా ఇవే. అంటే మినిమం ఎంత రేటుకు పోతుందమ్మా ఒక్క మొక్క? పోతుంది. ఎక్కువ తీసుకుపోయేవారు మాకు తెలియదు, ఇక వాళ్ళు సార్తో మాట్లాడి తీసుకెళ్తారు. మేము ఇందులో అవును, వర్క్ చేస్తారు కాబట్టి మీకు పర్టికులర్ రేట్ అనేది మామూలుగా గింత ఉంటుంది, ఫీట్కి గింత ఉండదు అనేది మీకు ఐడియా ఉంది అంతే. ఫీట్కి ఎంత ఉంటుందమ్మా మినిమం? ఇప్పుడు చెప్పారు కదా, ఎంత అన్నారు? ఫీట్కు అంటే ఇక ఉంటుంది 100 రూపీస్ ఉంటుంది, కాస్ట్ ఉంటుంది ఈ ఒక్క మొక్క. ఫీట్నర్ అంటే 150 అట్లా పడుతుంది. ఓకే. ఇది శ్రీగంధం మొక్కలు అంటారు వీటిని. చూడండి, ఇవి ఏంటంటే జనరల్గా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ మొక్కల్ని తీసుకెళ్ళి వాళ్ళ యొక్క ఒక వాటిని ఏమంటారు, వెంచర్ అంటారు, వెంచర్లో వేస్తారు వీటిని. ఒక కొంచెం సమ్ ప్లేస్ వదిలిపెట్టి వీటిని పెంచడం జరుగుతుంది. సో ఇవి చాలా కాస్ట్లీ మొక్కలు. ఇవి కొన్ని సంవత్సరాల తర్వాత మేబీ నాకు తెలిసిన బట్టి శ్రీగంధం చెట్లు అనేది చాలా వాల్యుబుల్. వీటిని ఎక్కడ అంటే పూజకు సంబంధించిన వాటిలో ఎక్కువగా వీటిని వాడతారు, మెడిసిన్స్లో వాడతారు. వీటిని మెడిసిన్స్ అంటే మనకి ఆయుర్వేదిక్ సంబంధించిన, ఇప్పుడు మైసూర్ శాండల్ ఉంది కదా సోపు, ఆ మైసూర్ శాండల్ సోప్లో కూడా వీటిని మ్యాక్సిమం యూజ్ చేస్తారనుకుంటా. సో కానీ ఈ మొక్కలు అనేది చాలా కాస్ట్లీగా ఉంటాయి, వీటిని మెయింటైన్ చేసి కూడా చాలా ఇబ్బంది. అందుకే రేటు కూడా అంత ప్రైస్ అనేది ఎక్కువ హెవీగా ఉంటుంది. సో చెప్పండి అమ్మ, ఇప్పుడు అక్కడ గులాబీ చెట్లు అవి ఇవి ఉన్నాయి కదా ఇంకా కొన్ని డిఫరెంట్గా, ఇప్పుడు అవిటి రేట్ ఎంత ఉందమ్మా ఒక్కొక్క చెట్టు? జనరల్గా మీ సార్ ఎంత అమ్ముతాడమ్మా? 70 రూపీస్ పడుతుంది. 70 రూపీస్ ఒక చెట్టా? అవునా? అంటే ఇప్పుడు వేరే ఈ మామిడి చెట్టు మన ఇవి ఉన్నాయి కదమ్మా, మామిడి చెట్టు కాకుండా ఇప్పుడు 2 ఇయర్స్ అయితేనేమో అట్లా 200, 3 ఇయర్స్ అయితే 350, 4 ఇయర్స్ అయితే 800 అట్లా పడతాయి. 4 ఇయర్స్ అయితే ఇయర్స్ని బట్టి రేటా? రేట్ ఉంటుంది. ఓకే. 2 ఇయర్స్ ఉంటుంది, 3 ఇయర్స్ ఉంటుంది, 1 ఇయర్ ప్లాంట్ కూడా ఉంటుంది. 1 ఇయర్ ప్లాంట్ ఉంటుంది. 1 ఇయర్ ఒకడు జామ మొక్క ఉంది అనుకున్నామ్మా, దానికి ఎంత తీసుకుంటారు మీ సారు? 100 రూపీస్ తీసుకుంటారా? అంటే ఎక్కువ సేల్ అయ్యే వరకు ఎంత తీసుకుంటాడో మాకు తెలియదు. జనరల్గా అయితే 1 ఇయర్ దానికి ఒక 100 రూపీస్ తీసుకుంటారు. ఓకే. ఇప్పుడు ఈ నిమ్మ చెట్టుకి ఎట్లా ఎంత తీసుకుంటారు? నిమ్మ అంటే తైవాన్ నిమ్మ అయితే 250 పడుతుంది అట్లా. తైవాన్ అంటే అక్కడ నుంచి తెస్తారమ్మా? అంటే అది 1 ఇయర్ లో క్రాప్ వస్తుంది కదమ్మా. తైవాన్ అంటే తైవాన్ నుండి తెస్తారా? తైవాన్ దాని పేరే అంత. అచ్చా, పేరు అది, ఆ మొక్క పేరు. తైవాన్ అనేది ఒక దేశం ఉంది. అంటే ఎవరికైనా తెలుస్తుంది 1 ఇయర్ లోపు క్రాప్ వస్తుంది అన్నట్టు. అవునా? ఇప్పుడు మామూలుగా మన జనరల్ గా నిమ్మ చెట్టు పెట్టుకుంటాం కదా. అవునండి. ఇంకా అదంటే ఈ 2 ఇయర్స్ 3 ఇయర్స్ పడుతుంది. ఈ తైవాన్ అనేది 1 ఇయర్ లోపు క్రాప్ వస్తుంది అన్నట్టు. ఓకే. 1 ఇయర్లో నిమ్మ చెట్టు మనం నిమ్మకాయలు తెంపుకోవచ్చు. మీ దగ్గర ఉన్నాయి అట్లాంటి మొక్కలు? మీ తోటలో ఉన్నాయి. ఓకే. ఇంక ఇప్పుడు ఈ జామ చెట్లు ఎన్ని రోజులు క్రాప్ వస్తుందమ్మా మీ దగ్గర? ఆల్రెడీ 6 మంత్స్ వరకు క్రాప్ ఉంటుంది. 6 మంత్స్ వరకు క్రాప్ వస్తుంది, ఆల్రెడీ తెంపొచ్చు. జామ కూడా 6 మంత్స్లో అయిపోతుందా? అంత షార్ట్ పీరియడ్ ఉందా? తైవానే మా దగ్గర కూడా అదేమంటారు పప్పాయ కూడా 6 మంత్స్ వరకు. అవునా? 6 మంత్స్లో క్రాప్ వస్తుంది. గ్రేట్. ఇవన్నీ కొన్ని తెలియదు. ఏంటంటే మనం ఏమనుకుంటామంటే 1 ఇయర్కి 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి క్రాప్ వస్తుందని అనుకుంటాము. ఈ క్రాప్ అనేది ఈ విధంగా అన్నీ ఈ విధంగా ఉంటుంది తోట. సో ఇవి కూడా చెట్లు ఇవి. సో ధన్యవాదాలండి. వెల్కమ్ టు రమేష్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్. మనం చేస్తున్న వీడియో వచ్చేసి ఇది ఒక ఫ్లవర్ నర్సరీ, ఫ్లవర్కి ట్రీకి సంబంధించిన నర్సరీ ప్లాన్ నుంచి ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ నర్సరీలో ఈ ఫ్లవర్స్కి సంబంధించిన ఈ ట్రీస్ అనేది ఇక్కడ పెంచడం జరుగుతుంది. సో ఈ యొక్క ట్రీస్ని ఈ విధంగా ఈ యొక్క బొకే ఈ యొక్క బాక్సులలో పెట్టి వీటిని విత్తనాలు పెట్టి ఇవి పెంచి ఎవరికైతే ఇళ్ళల్లో అవసరం ఉంటుందో వారు వచ్చి ఇక్కడికి ఈ ట్రీ సెంటర్కి వచ్చి తీసుకొని వెళ్తారు. సో ఎవరైనా వస్తారు. ఇది ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్ తిమ్మాపూర్లో హైదరాబాద్కి హైవేకి ఆనుకొని ఉంటుంది. జస్ట్ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఒక ట్రీ ప్లాంట్ అనేది. సో అన్ని రకాల ఒక ట్రీస్ అనేది వీళ్ళు ఇక్కడ
పెంచడం జరుగుతుంది. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ యొక్క ట్రీస్ అనేది ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళచ్చు. చాలా రకాల అంటే ఫ్లవర్స్కి సంబంధించినవి, ఫ్రూట్స్కి సంబంధించినవి, చాలా రకాల ట్రీస్ అనేది ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఈ యొక్క ట్రీస్ మనకి ఇళ్ళల్లో అంటే జనరల్గా చిన్న చిన్న పార్క్ లాగా మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా. సో ఆ యొక్క గార్డెన్ ఏరియాలో పెంచుకోవడానికి ఒక ట్రీస్ అనేది చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ విధంగా వీళ్ళు పెంచి ఈ యొక్క ట్రీస్ అనేది వీళ్ళు చాలా పెద్దగా ఉంది. ఇది ఒక ట్రీ సెంటర్. అన్ని రకాల పెద్దవి ఫ్రూట్స్కి సంబంధించినవి, నార్మల్ గార్డెన్కి సంబంధించినవి, ఈ అరటి చెట్లను కూడా వీళ్ళు పెంచి అమ్ముతారన్నమాట. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు ఈ యొక్క ట్రీ సెంటర్కి. ఈ ఫామ్ అంటారు దీన్ని, జనరల్గా ట్రీ ఫార్మ్స్ కూడా అనొచ్చు. అన్ని రకాల చాలా రకాల ఈ యొక్క నర్సరీ, ఈ యొక్క ఫ్లవర్ ట్రీస్ అనేది ఇక్కడ ఉన్నాయి. చాలా బాగున్నాయి. సో చూడండి, ఈ డిఫరెంట్ ఇది బత్తాయికి సంబంధించింది ట్రీ ఉన్నట్టుంది. చాలా బాగుంది. ఇప్పుడే వీటికి క్రాప్ వచ్చింది, బత్తాయి క్రాప్. ఈ చిన్న చెట్టుకి క్రాప్ అనేది రాయడం జరిగింది. జనరల్గా అయితే పెద్దగా వస్తాయి, ఇది హైబ్రిడ్ అనుకుంటా. చాలా బాగుంది ఇది. స్మెల్ చూద్దాం ఏ విధంగా ఉంటుందో. మరి ఇది చాలా బాగుంది. ఓకే, ఈ ఫ్లవర్ చూడండి. ఫ్లవర్స్ అనేటి ఈ విధంగా మనం గార్డెన్ ఏరియాలో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. సో ఇవే కాకుండా చాలా రకాలైన ఈ యొక్క మొక్కలు అనేది ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇది తిమ్మాపూర్లో ఈ యొక్క ప్లాంట్ అనేది ఉంది. సో అన్ని రకాల పెద్దవి కానీ చూడండి, ఇక మనం ఇంట్లో మన గార్డెన్కి పక్కన పెడతాం కదా చెట్లు, కొబ్బరి చెట్లు పెట్టుకుంటాం మన గార్డెన్ ఏరియాలో. అవి కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయన్నమాట. సో వీటిని ఈ విధంగా వీరు పెంచి ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వారికి అమ్మడం జరుగుతుంది. ఇవి నిమ్మ చెట్లు. ఈ నిమ్మ చెట్లు కూడా వీరి దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఈ చాలా బాగున్నాయి. మంచిగా ఏమంటారు రైతు భాషలో వీటిని తెగులు తగలకుండా మంచిగా నీట్గా వీటిని పెంచడం జరుగుతుంది. ఎలాంటి తెగులు లేదు. చెట్లు చాలా బాగున్నాయి. ఈ అరటి చెట్లు అయితే ఇవి డిఫరెంట్గా ఉన్నాయి, కొంచెం చాలా బాగున్నాయి అరటి చెట్లు. కూడా చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. ఇవి పెట్టుకుంటే మనకి ఇంట్లో గార్డెన్కి బాగుంటుంది. ఈ అరటి చెట్లు అనేది చాలా గ్రీనరీగా కనబడుతుంది, చూడడానికి లుక్ ఉంటుంది, చాలా బాగుంటాయి ఈ అరటి చెట్లు. సో పెద్ద తోటలు పెట్టి కూడా రైతులు కూడా వీటిని తీసుకొని పోతారు. పెద్దగా ఎకరాలలో పెట్టే రైతులు ఒక్కొక్కటి పెట్టుకునే వాళ్ళు కూడా వీటిని తీసుకుంటారు. వీటిని ఏమంటారంటే చూడండి, అన్ని రకాలైన మొక్కలు అనేది వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా అవసరం ఉంటే, రిక్వైర్మెంట్ ఉంటే వచ్చి తీసుకోవచ్చు. సో ఇటు సైడ్ వెళ్తే కనుక ఇవి జామ చెట్లు. ఇప్పుడు ఇవి చిన్నగా ఉన్నాయి. ఈ జామ చెట్లు కూడా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు. మంచిగా చిన్న చిన్న జామ చెట్లు బాగున్నాయి, మంచిగా హెల్తీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి గ్రీనరీగా. సో ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే రోజు మార్నింగు ఈవినింగు మంచి రకాలైన ఎరువులు, వాటరు అన్నీ వీటికి పోషకాలు ఇచ్చి ఈ విధంగా వీటిని పెంచడం జరుగుతుంది. అందుకే ఇంత మంచిగా నీట్గా, అంటే ఎలాంటి తెగులు లేకుండా చాలా నీట్గా ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఉన్నాయంటే వీళ్ళకి అన్ని మెలకువలు తెలుస్తాయి. ఎలా పెంచాలి, ఒక చెట్టుని ఏ విధంగా పెంచాలి, దానికి ఎప్పుడు వాటర్ ఇవ్వాలి. సో
ఈ గడ్డి అనేది లేకుండా ఏ విధంగా గడ్డి అనేది లేకుండా చూసుకోవాలి, దోమ తెగులు కానీ ఎలాంటి తెగులు రాకుండా చూసుకోవడానికి వీళ్ళు జాగ్రత్తలు పడతారు, అన్ని మెలకువలు పాటిస్తారు. కాబట్టి ఈ విధంగా ఇవి మంచి మంచి నాణ్యతతో కూడిన మొక్కలు అని చెప్పచ్చు జనరల్ భాషలో. సో ఇలాంటివి పెడితే ఏంటంటే క్రాప్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. వీళ్ళు మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళు హైబ్రిడ్ మొక్కలు తీసుకొచ్చి పెంచడం జరుగుతుంది మార్కెట్లో. కొత్త రకాలు అంటే శాస్త్రవేత్తలు ఏవైతే కొత్తగా మార్కెట్లో రిలీజ్ చేస్తారో అవి తీసుకొచ్చి వీటిని ఇక్కడ పెట్టడం జరుగుతుంది, వీళ్ళు పెంచడం జరుగుతుంది. సో ఈ విధంగా పెంచిన మొక్కల్ని మన ఇండ్లల్లో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వారికి ఈ యొక్క మొక్కలు అనేది అమ్ముతారు. సో వీళ్ళు కొంతమంది కూలీలను పెట్టి ఈ నర్సరీని మెయింటైన్ చేస్తారు. కాబట్టి వాళ్ళు కూడా కొంత సర్టెన్ అమౌంట్ తీసుకొని దీన్ని ఒక సేలింగ్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇవి ఏంటంటే రోడ్ సైడ్న పెట్టే ట్రీస్, ఇప్పుడు గవర్నమెంట్ పెడతారు కదా రోడ్లకి ఇరువైపులా అటు ఇటు నీడు ఇవ్వడానికి కోసం. సో ఈ విధమైన చెట్లు అనేది ఇవి రోడ్ పైన పెట్టేటి. ఇవి జనరల్గా మామిడి. సో మామిడి తోట గురించి అయితే మనకు తెలుసు. జనరల్గా మామిడి పండ్లు మనం ఎక్కువగా చాలా ఇష్టపడి తింటుంటాము. ఇక్కడ డిఫరెంట్ ఈ మామిడి పండ్లు అనేది ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి. సో ఈ చెట్లు అనేది ఎట్లుంటాయంటే చాలా హైబ్రిడ్ చెట్లు వీళ్ళు పెంచడం జరుగుతుంది. ఇవి రైతులకు వీళ్ళు ఇస్తారు ఈ చెట్లని. వీటి రేటు అనేది ఎంత ఉంటుంది ఏంది అనేది ఈ యొక్క తోటమాలి ఇక్కడ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ చెట్లు అనేది ఏ విధంగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి ఏందనేది ఫస్ట్ చూద్దాం. చూడండి ఈ మామిడి చెట్లు ఎంత ఇట్లా ఈ విధంగా ఈ చిన్నగా పెట్టిన ఈ మొక్కలు ఇంత పెద్దగా పెరగడం జరుగుతుంది. వీటిని రైతులు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క పొలాలలో పెట్టుకుంటారు. పెట్టి మనకి ఈ రైతు ద్వారా మనకు పబ్లిక్కి ఈ యొక్క పంట ఉత్పత్తి అయిన తర్వాత పబ్లిక్ చేతిలోకి వస్తాయి ఈ పండ్లు. సో దీని వెనుక చాలా కూలీల శ్రమ ఉంటుంది వీటిని పెంచడానికి. ఈ గడ్డి తీయడం కానీ, వీటికి మందులు వేయడం కానీ. సో ఇలాంటి తోట చూడండి ఎంత గడ్డి లేకుండా ఎంత నీట్గా ఈ యొక్క తోటని ఈ విధంగా నీట్గా మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఎలాంటి తెగులు అనేది రాకుండా జనరల్గా అయితే వీటిని అంత ఆరోగ్యంగా ఈ మొక్కలు అనేది పెరుగుతుందని చెప్పొచ్చు. సో ఇక్కడ వీటిని పెంచే వీళ్ళు ఉన్నారు, తోటమాలి అంటారు వీళ్ళని. జనరల్గా తోటమాలి కానీ వీటిని పెంచే యజమాని ఉన్నారు కొంతమంది. వీళ్ళని తెలుసుకుందాం. వీళ్ళు ఇంట్లోనే పనిచేస్తారు వీళ్ళు. వీటిని ఏం చెట్లు అంటారమ్మా? వీటిని ఇన్సులిన్ షుగర్ ప్లాంట్సా? ఇవి షుగర్ ప్లాంట్స్. చూడండి ఇవి అంతే. ఇవి తింటే మేబీ షుగర్ తక్కువ అవుతుందేమో, బాడీలో కంట్రోల్ అవుతుందేమో బాడీలో. వీటిని కూడా వీళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ, ఈ షుగర్కు సంబంధించిన ప్లాంట్స్ అనేది. ఈ ట్రీస్ ఇవేమో శ్రీగంధం చెట్లు. ఈ శ్రీగంధం చెట్లు అనేది ఎట్లా అంటే చాలా పెద్ద బిజినెస్ ఇది. ఈ శ్రీగంధం చెట్లు మొక్కలను వీళ్ళు ఇక్కడ పెంచుతున్నారు. ఈ మొక్కలు అనేది ఏంటంటే ఇక్కడ వెంచర్స్ చేస్తారు. జనరల్గా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, వెంచర్స్ కొట్టేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి ఈ మొక్కలు అనేది తీసుకెళ్ళి వాళ్ళ యొక్క వెంచర్లో పెట్టడం జరుగుతుంది. సో వీటిని పెంచడం వల్ల చాలా రైతుకి కానీ ఎవరైతే ఈ ప్లాంట్స్ని పెంచుతారో వారికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే గ్రోత్ అనేది తొందరగా రాదు, కొంచెం టైం పడుతుంది. ఈ యొక్క శ్రీగంధం చెట్ల వల్ల కొన్ని ఇయర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. 10 years లేకపోతే 8 years 6 years మేబీ. నాకు పర్టికులరమైన అంటే ఎన్ని సంవత్సరాల వరకు ఈ యొక్క ట్రీస్ అనేది మనము అమ్మొచ్చు అనేది నాకు కూడా అంత ఐడియా లేదు. సో మొత్తానికైతే ఇవి చాలా లాభదాయకమైన ఒక చెట్లు ఇవి. వీటిని ఆయుర్వేద దాంట్లో వాడతారు, ఈ యొక్క మెడిసిన్స్ తయారీలో వాడతారు. మైసూర్ శాండల్ సోప్ చేయడానికి కూడా ఈ యొక్క శ్రీగంధం చెట్లను యూజ్ చేస్తారనేది. మేకప్ దాంట్లో కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, వాటిలలో కూడా వీటిని యూజ్ చేస్తారు. సో వీటిని శ్రీగంధం చెట్లు అంటారు వీటిని. సో ఇవి చాలా
వాల్యుబుల్ చెట్లు ఇవి. శ్రీగంధం ఇవి చాలా వాల్యుబుల్ చెట్లు. ఇవేమో కొబ్బరి చెట్లు. ఇవి కొబ్బరి చెట్లు. ఈ కొబ్బరి చెట్లు అనేది కూడా చాలా లాభసాటికమైన పంట. కొంచెం లాంగ్ పీరియడ్లో క్రాప్ అనేది రావడం జరుగుతుంది, కానీ పంట అనేది చాలా లాభసాటిగా ఉంటుంది. ఆంధ్రాలో ఈ కొబ్బరి చెట్లు అనేది ఎక్కువగా పెంచుతారు. ఆంధ్రాలో వీటిని పెంచుతారు. మన తెలంగాణలో కొంచెం తక్కువ, కానీ ఈ కొబ్బరి చెట్లు అనేది ఆంధ్రాలో చాలా ఎక్కువగా పెంచడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ చెట్లను పెంచి వీటిని అమ్ముతారు. సో ఇవి కొబ్బరి చెట్లు చూడండి, చాలా బాగున్నాయి చెట్లు. వీటిని జనరల్గా ఇక్కడ ఈ కొబ్బరికాయలని వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఇలా ఈ యొక్క బుట్టల్లో ఈ సంచుల్లో పెట్టి వాటరు అవి ఇవి పెట్టి వీటిని పెంచడం జరుగుతుంది. సో ఈ విధంగా చాలా పెద్దగా అవుతాయి వీటిని. ఈ పెద్దగా అయిన చెట్లను ఏం చేస్తారంటే ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్న రైతులకి అమ్మడం జరుగుతుంది. సో అమ్మిన ఈ చెట్లు కొబ్బరికాయలు చాలా వాల్యుబుల్. అన్ని పూజల్లో వాడతాం, జనరల్గా మనకు ఐడియా ఉంది. సో ఇవి ఒక తీగ జాతి మొక్కలు. ఇవి తీగ అంటే డెకరేషన్ పర్పస్గా మన ఇళ్ళల్లో వీటిని వాడతాము. సో వీటిని ఈ విధమైన ఈ బొకేలలో పెట్టి వీటిని పెంచడం జరుగుతుంది, ఈ యొక్క విత్తనాలని. సో చూడండి ఇట్లా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఈ మొక్కలు అనేటివి. సో చాలా డిఫరెంట్ ట్రీస్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఇవి చూడండి, ఇవి కూడా ఒక రకమైన ఫామ్ హౌస్లలో డెకరేషన్గా యూజ్ చేసే చెట్లు. ఇవి చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇవి జనరల్గా మనకి గ్రీనర్గా కనబడడానికి, మన గార్డెన్లో గ్రీనర్గా కనబడడానికి ఒక చెట్లు అనేది వాడడం పెట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాం మనం. చూడండి ఇవి చెట్లు బాగుంటాయి. చాలా రకాల మొక్కలు ఎన్ని అంటే మనకి ఈ యొక్క ప్లాంట్లో అన్ని రకాల మొక్కలు అనేది అందుబాటులో ఉన్నాయి. చాలా డిఫరెంట్ మొక్కలు అనేది మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వారు వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చు. సో ఇక్కడ ఇంకొక తోట కూడా ఉంది ఇటు సైడు. దీంట్లో ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. దీంట్లో కూడా చాలా బాగున్నాయి, డిఫరెంట్గా. ఇవి డెకరేషన్కి సంబంధించిన చెట్లు అనుకుంటా, చాలా బాగున్నాయి ఇవి కూడా. చూడండి, ఇవి మన గార్డెన్లో ఎక్కువగా గ్రీనరీ కోసం వాడతాం వీటిని. సో చాలా బాగున్నాయి మొక్కలు, చాలా డిఫరెంట్గా గ్రీనరీగా. చూడండి, ఇవి ఒక తీగ జాతి మొక్కలు. ఇవి సపరేట్గా వీటిని కూడా ఒక సపరేట్ ప్లాంట్లో వీటిని పెంచుతున్నారు. చూడండి, వీటిని అంటే చాలా మెలకువలు పాటించి వాటర్ కానీ ఎరువులు కానీ ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొని వీటిని పెంచుతారు. కాబట్టే ఇంత బ్యూటిఫుల్గా, ఇంత అందంగా ఇవి పెరుగుతున్నాయి. సో వాటిని పెంచుతారు కాబట్టి చూడండి, ఈ విధమైన వీటిని కొన్ని రకాలైన ఇంగ్రీడియంట్స్ వాడతారు వీటిని పెంచడానికి. ఈ ఎరువులు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ చెట్లు పెంచడానికి. ఏ విధమైన ఎరువులు వేస్తే ఇవి పెరుగుతాయి అనేది వాళ్ళకే చాలా ఐడియా ఉంటుంది. సో అప్పుడే మంచి క్రాప్ అనేది, మంచి చెట్లు అనేది రావడం జరుగుతుంది. ఇది మొత్తం ప్లాంట్ చాలా బాగుంది. షెడ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. చూడండి,
ఇదో రకమైన తీగ జాతి మొక్కలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇంత ప్లేస్ అనేది చాలా కావాలి. మినిమం ఇది దగ్గర ఈ షెడ్ మెయింటైన్ చేయాలంటే ఒక దగ్గర 3-4 ఎకరాలు ఉండొచ్చు అనుకుంటా, నాకు తెలిసిన మట్టుకున్న అంచనా ప్రకారంగా. సో వాటర్ చాలా ఇంపార్టెంట్ ఈ షెడ్లు మెయింటైన్ చేయాలన్నా కూడా. సో ఈ తోట అనేది ఇటు సైడ్ వెళ్తే ఇప్పుడు మనం ఇంత చూసినా కానీ జామ అవి ఇవి మొక్కలు అనేది ఇక్కడ ఉన్నాయి డిఫరెంట్గా. సో చూడండి, ఇదో రకమైన డిఫరెంట్, ఇవి మందారంకు సంబంధించిన మొక్కలు అనుకుంటా. సో ఈ మొత్తం ఈ యొక్క ప్లాంట్ షెడ్ అనేది ఈ విధంగా ఉంది. ఈ యొక్క ప్లాంట్ అన్ని రకాలైన పూల చెట్లే కాకుండా పండ్ల చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు, అన్ని రకాల ఈ యొక్క మొక్కలు అనేది ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఈ మొక్కలు ఎవరికైనా అంటే చుట్టుపక్కల విలేజర్స్ కానీ సిటీలో ఉండేవారు కానీ అందరూ ఎవరికి రిక్వైర్మెంట్ ఉన్నా ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. సో ఈ మొక్కలు అనేది వీరి దగ్గర ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి, పండ్ల చెట్లు ఎన్ని రకాల పండ్ల చెట్లు ఉన్నాయి, సో ఎన్ని రకాల పూల చెట్లు ఉన్నాయి, సో మరి వీటిని ఏ రేటుకి అమ్ముతారు, మరి వాటి ప్రైస్ ఎంత, సో ఎన్ని ఇయర్స్కి గిన్ని ఇయర్స్కి ఇంత రేట్ అనేది వీళ్ళు జనరల్గా డిసైడ్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఈ యొక్క తోటను పెంచే ఈ తోటమాలి వీళ్ళు ఉన్నారు, వీళ్ళని జనరల్గా వర్కర్స్, వీటిని మెయింటైన్ చేసే ఈ షెడ్డును మెయింటైన్ చేసే వర్కర్స్ ఉన్నారు. సో వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాము. సో మరి వీళ్ళు ఎట్లా వీటిని పెంచుతారు ఏంది అనేది. సో అమ్మ వీటికి వాటరు, ఈ చెట్లకి వాటరు ఎట్లా అమ్మ, ఎన్నిసార్లు పెడతారు రోజుకి? రోజుకొక్కసారా? ఎండాకాలం అయితే 2 సార్లు పెడతారు. ఇప్పుడు కొంచెం చలికాలం కదమ్మా, చలికాలం కొంచెం తక్కువ పెడతారా వాటరు? రోజుకొకసారే పెడతారు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ వాటర్ బాగా అవసరం ఉంటుంది కదమ్మా. మీకు వాటర్ డ్యామ్ దగ్గరే ఉంది కదా, మరి వాటరు మంచిగా వస్తున్నాయా అమ్మా మీ బోర్లా? వస్తున్నాయా? అంటే ఇప్పుడు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయమ్మా మీ దగ్గర అన్ని? ఇప్పుడు జనరల్గా మీ దగ్గర ఉన్నాయి, మీకు తెలిసినవి చెప్పండి అమ్మా, ఎన్ని రకాలు ఉన్నాయి? మామిడి, కొబ్బరి, అరటి, అదేంటిది అంజీరం ఉన్నది, సపోటా, దానిమ్మ, బత్తాయి, చాలా రకాలు ఉన్నాయి చెట్లు. అన్ని రకాలు ఉన్నాయి. ఈ కొబ్బరి చెట్లు కూడా ఉన్నట్టున్నాయి కదమ్మా? కొబ్బరి చెట్లు 2 రకాలు ఉన్నాయి సార్. 2 రకాల? అంటే వీటిలో రకాలు కూడా ఉంటాయా? రకాలు కూడా ఉంటాయి, లోకల్ ఉంటుంది, హైబ్రిడ్ ఉంటుంది. మీరు ఏ రకమైన మొక్కలు అమ్ముతారమ్మా కొబ్బరిలో? కొబ్బరిలో మలేషియన్ గ్రీన్. మలేషియన్ గ్రీన్. ఓకే, అదొక జాతి అమ్మా? అదొక జాతి. ఎట్లా వస్తాయమ్మా కొబ్బరికాయలు? బాగా వస్తాయి అవి? పెద్దగా ఉంటుందా? 3 సంవత్సరాలకు కాస్తుంది. హైబ్రిడ్ అయితే, లోకల్ అయితే 3 సంవత్సరాలకి క్రాప్ వస్తుందమ్మా? అంటే ఇప్పుడు ఇది ఎట్లాంటి నేలలో పెట్టాలి కొబ్బరి చెట్లను? ఎర్ర భూమి అయినా ఏం కాదు సార్, మెత్తడి భూమిలో పెట్టాలి. ఎర్రదైనా పర్లేదు, మన నల్ల రేగడైనా పర్వాలేదు, ఏ నేలైనా పండుతుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఈ జనరల్ ఇప్పుడు మామిడి చెట్లు, నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి మీ దగ్గర, నేను చూశాను. ఈ నిమ్మ చెట్లు ఎన్ని రోజులకు క్రాప్ వస్తుందమ్మా? 1 ఇయర్ క్రాప్ వస్తుందా? 1 ఇయర్కే? అవునా? జామ 6 నెలలకి. జామ చెట్టు 6 నెలలకే. ఎంత హైట్ ఉంటుందమ్మా మొక్క? హైట్ ఇంతే ఉంటుంది, మేబీ ఒక 4 ఫీట్ల 5 ఫీట్ల హైట్లోనే క్రాప్ వస్తుంది. ఓకే, ఇది జామ చెట్టు కానీ నిమ్మ చెట్టు కానీ. ఓకే, పర్వాలేదు. లోకల్ అయితే 3 సంవత్సరాలు పడుతుంది. లోకల్ 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు జనరల్గా నిమ్మ చెట్లు కానీ ఈ మామిడి చెట్లు కానీ ఇట్లనే క్రాప్ వస్తుందని ఎవరికైనా ఐడియా ఉంది. కానీ 1 ఇయర్కి 6 మంత్స్కి క్రాప్ వస్తుందని తెలియదు మాకు. ఓకే, పర్వాలేదు. బొప్పాయి కూడా 6 నెలలకు వస్తుందా? అవునా? అంటే బొప్పాయి అంటే ఇప్పుడు మామూలుగా పొప్పడి పండ్లు అంటారా అమ్మ? పొప్పడి పండ్లు కదా, అవి 6 నెలలకు వస్తాయా? అవి కూడా మీ దగ్గర ఉన్నాయి. ఓకే. ఈ పొప్పడి చెట్టు ఎంత రేట్ ఎంత ఉంటుందమ్మా ఒక చెట్టు? మేము 50 రూపాయలు ఉంటుంది. ఎంత ఎన్ని నెలలు ఉంటుంది మీ దగ్గర? అది ఎన్ని నెలల మొక్క దొరుకుద్ది? నెల 2 నెలల వరకు లాస్ట్. నెల 2 నెలల వరకు మీరు ఇచ్చేస్తారు ఎవరికైనా, రైతులకు కానీ ఇళ్ళల్లో పెట్టుకునే వాళ్ళకి కానీ అమ్మేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ శ్రీగంధం చెట్లు కూడా మీరు అమ్ముతున్నారా అమ్మ? ఇవి అవేనా? ఇవి శ్రీగంధం చెట్లు ఇవి.
ఓకే ఓకే ఇవి ఇప్పుడు ఎంత బాగా కాస్ట్లీ అమ్మ ఇవి కాసులు ఎక్కువనే ఉంటుంది, బాగా రేట్ ఉంటుందా? ఏమైనా తెలుసా అమ్మ రేట్ దాని గురించి? ఫీట్లలో ఎక్కువ ఉంటుంది సార్. ఫీట్ల లెక్క ఫీట్కి ఎంత ఉంటుందమ్మా అందాదా? ఫీట్కు 100, 100 రూపాయలకు ఫీట్లర్ అయితే 150. 150. ఇవి మరి ఎట్లాంటి నేలలో వీటిని పెడితే అవి బ్రతుకుతాయమ్మా? మెత్తటి నేల, ఏ నేల అయినా పర్వాలేదు. అంటే నల్ల నేల అయినా పర్వాలేదు, ఎర్ర నేల అయినా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే నేల అనేది గురకరాళ్ళు ఉండద్దు, గురకరాళ్ళు బండలు అవి ఉండద్దు. మెత్తటి నేలలో ఎలాంటి నేల అయినా తట్టుకుంటుంది. సో వాటర్ కూడా ఇప్పుడు ఎట్లా పెట్టాలి దానికి? అది కూడా అంతే సార్. రోజుకి ఎన్నిసార్లు పెట్టాలి? ఎండాకాలం అయితే 2 సార్లు, వర్షాకాలం చలికాలం అయితే రోజుకి ఒకసారి ఖచ్చితంగా పెట్టాలి. వీటికి ఏమైనా తెగులు ఏమైనా తగులుతుందా అమ్మా? తెగులు వస్తుందా వాటికి ఏమన్నా? ఉండదు, అంటే సపోర్ట్ ప్లాంట్ ఇది ఉంటుంది. తెగులు ఏమి ఉండదు కానీ దానికి సంబంధించిన ఒక సపోర్ట్ ప్లాంట్ అనేది పెట్టాలి. పెట్టినప్పుడే అది బాగుంటుంది. కందులైనా కొబ్బరి అయినా అంతర్గత పంటలు అంటారు వాటిని, అవి పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే ఇప్పుడు ఇది ఎన్ని రోజులకు పెరుగుతుంది? ఈ యొక్క శ్రీగంధం చెట్టు ఎన్ని రోజులకు పెద్దగా వస్తుంది, క్రాప్కి వస్తుంది అంటే కొట్టి అమ్ముకోవడానికి? 10 సంవత్సరాలు మినిమం 10 సంవత్సరాలు పడుతుందా అమ్మ? అంటే ఒక ఓకే ఓకే 15 సంవత్సరాల వరకు కూడా ఆపచ్చు. అప్పుడు ఎంత కేజీకి ఎంత పోతుందమ్మా మినిమం రేటు? పోతుందా కేజీ? 1000, 5000, 3000, 4000 అట్లా ఉంటుందా? 4-5 ఉంటుందా కేజీకి? మేబీ మంచి శ్రీగంధం చెట్లు పెట్టుకుంటే భూమి ఉన్న వాళ్ళు పెట్టుకుంటే మంచి లాభసాటికమైన పంటే. కాకపోతే ఏంటంటే కొంచెం పేషెన్స్ అనేది పేషెన్స్ ఉండాలి కొంచెం. అంటే పేషెన్స్ అంటే ఓపిక ఉండాలి క్రాప్ రావడానికి. పెట్టుకుంటే చాలా మంచిది. గంధం అదే ఆయుర్వేదిక దాంట్లో జనరల్గా ఈ కాస్మెటిక్ సోప్స్ వాటిలలో వాడతారు కదా వీటిని. సోప్ సంబంధించిన ఆయుర్వేదిక్ సంబంధించిన వాటిలలో వాడతారు. ఓకే అమ్మ, మీ యొక్క ప్లాంట్లో ఉన్న మొక్కల గురించి, ఈ యొక్క అన్ని రకాలైన మొక్కల గురించి మాకు మా రమేష్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్కి మీరు క్లుప్తంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నామండి. థ్యాంక్ యూ అమ్మ. రైట్, ఉంటామా?